నాన్న ఇంకా నానమ్మతో కలిసి ఉండేవాడు. కొనాల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా చలికాలం సెలవులు వస్తున్నాయి. ఇంకా తను ఫ్యామిలీతో పాటు సమయాన్ని గడపాలనుకున్నాడు. తను రోజంతా అమ్మా నానమ్మలతో ఉంటూ ఇంకా సాయంత్రం కాగానే తన టీంలో అందరినీ జాయిన్ చేసుకునేవాడు. కునాల్కు ఒక విషయం అస్సలు అర్థం కావడం లేదు. రాత్రి కాగానే తన నానమ్మ, అమ్మ, నాన్న ఒక గదిలో గంటల కొద్దీ కూర్చొని ఏం చేస్తున్నారని ఆ విషయం గురించి వాళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం అడగొద్దని, విషయం అర్థం కాదా నీకు? నాన్నను అంత కోపంలో చూసి కొనాల్ భయపడిపోయాడు. వాళ్ళ నాన్న ఇప్పటి వరకు ఇంత కోపంగా ఎప్పుడూ మాట్లాడలేదు. చాలా రోజులు గడిచిపోయాయి. కానీ తనకు ఇప్పటికీ అర్థం కాలేదు తన కుటుంబం వారు ఆ గదిలో ఏం చేస్తున్నారని. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. అయితే తను అప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలని అనుకున్నాడు. గదిలోకి వెళ్ళగానే కునాల్ అక్కడ పరిస్థితిని చూసి గజగజ వణికిపోయాడు. ఇదంతా ఏంటి? గదిలో చాలా చీకటిగా ఉంది. తను కాస్తంత వెలుతురులోనే గదిని తన కళ్ళతో పరిశీలించసాగాడు. తనకు 4 వైపులా గాజు ముక్కలు పడి ఉండడాన్ని చూశాడు. గదిలోని మంచంపై రక్తపు మరకలు ఉంటాయి. గదిలో ఎలాంటి వాసన వస్తుందంటే గదిలో ఎవరినో బంధించి ఉంచినట్టుగా. కోనాల్కు నమ్మకం కలగట్లేదు. తన ఇంట్లో ఇంత భయంకరమైన గది కూడా ఉన్నట్లు. తన కళ్ళను 4 వైపులా తిప్పిన తర్వాత తనకు గదిలో ఎవ్వరూ కనిపించలేదు. రాత్రి అవుతూ ఉంది. తనకు వాళ్ళ నాన్న కార్ శబ్దం వినిపించింది. అది విని తను గదిలో నుండి బయటికి వెళ్ళడం మంచిదనుకున్నాడు. కునాల్, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగున్నాను. అలా అనిపించడం లేదు. అరే చాలా చలిగా ఉంది. నేను ఆలోచించా ఎక్సర్సైజ్ చేద్దామని. అంతలోనే మీరు వచ్చేసారు. కొనాల్ నాన్నకు తన కుమారుడిపై నమ్మకం కలిగింది. తను వాళ్ళ అమ్మ ఇంకా భార్యతో మళ్ళీ అదే గది లోపలికి వెళ్ళాడు. వెంటనే కోనాల్ పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్తాడు. కొనాల్ మెదడులో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. తనకు అర్థం కావడం లేదు తన ముందు అసలు ఏం జరుగుతుందని. ఇదంతా ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావడం లేదు. తన మెదడులో రగులుతున్న ప్రశ్నలతో కొనాల్ కాలిపోయాడు. ఇంకా తను నిద్రపోయాడు. రాత్రి సరిగ్గా 3 గంటలకు తనకు ఏవో శబ్దాలు వినిపించాయి. నువ్వలా చెయ్యకూడదు. ప్లీజ్ ప్లీజ్ అలా చెయ్యకు. మీరు అలా చేయకండి. నువ్వలా చెయ్యకూడదు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయకండి. చూడు తల్లి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళనివ్వు. కొనాల్ తన ఇంటి వ్యక్తుల శబ్దాలు విని హడలిపోయాడు. ఇంకా సరిగ్గా తన గదిలో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొనాల్ అటు ఇటు చూసినా తనకు ఎవ్వరూ కనిపించలేదు.
కానీ మెల్లిగా గదిలో నుండి వచ్చే శబ్దాలు విన్నాడు. అయితే ఆ శబ్దాలు ఆ గదిలో నానా నుండే మీరు వస్తున్నాయి. బాగున్నారా? నానమ్మ మీరంతా బాగున్నారు కదా? ఎందుకని ఎవరు మాట్లాడడం లేదు? అమ్మా, నానమ్మ, నాన్న, ఎవరైనా చెప్పండి. అరే ఎవరైనా నా మాటలు వింటున్నారా లేదా? అరే అరే నాన్న మీరు బాగున్నారా? హా, ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపో. ఈ గది వైపు అస్సలు చూడను కూడా చూడకు. వాళ్ళ నాన్న ఇంత శాంతంగా మాట్లాడడం చూసి కొనాల్కు అర్థం కావడం లేదు. కానీ తన గదికి తిరిగి వెళ్ళాల్సిన దారి తప్ప మరో దారి లేకపోయింది. ఉదయం అవుతుంది. ఇంకా కొనాల్ తన గది నుండి బయటికి వచ్చాడు. నిన్న రాత్రి మీ అందరికి ఏం జరిగింది? ఏంటి బాబు, మేమంతా నిద్రపోయాము. హా, నిన్న నేను మీరు అరుస్తున్న శబ్దాలను విన్నాను. నువ్వు ఖచ్చితంగా ఏదో కల కన్నావు. కానీ నాన్నగారు నిన్న రాత్రి మీరు నాతో మాట్లాడారు కదా? చెప్పాను కదా, రాత్రి నువ్వు పీడకల కన్నావు. నిశ్శబ్దంగా వచ్చి టిఫిన్ చెయ్యు. కొనాల్కు చాలా కోపం వస్తూ ఉంటుంది. చివరికి అసలు ఇంట్లో ఏం జరుగుతుందని ఎవరూ చెప్పట్లేదు తనకి. తను దీని గురించి ఆలోచించి చివరికి తన దృష్టి మళ్లించాలనుకున్నాడు. రాత్రి అవుతూ ఉంది. కొనాల్ నిద్రపోవడానికి వెళ్ళాడు. అయితే సరిగ్గా 3 గంటలకు తనకు తన అమ్మా నాన్నలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇలా ఎందుకు జరిగింది? దీనిని మేము ఊహించనే లేదు. ఏంటి ఇలా జరిగిపోయింది? అలా ఎలా ఇలా జరుగుతుంది? ఎందుకు జరిగింది? దీనిని మేము ఊహించనే లేదు. శబ్దాన్ని విని కోనల్ గది నుండి బయటికి వచ్చాడు. తను చూశాడు ఆ గది తలుపులు తెరిచి ఉండడం, ఇంకా శబ్దాలు అదే గది నుండి వస్తూ ఉన్నాయి. తను లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేశాడు. నానమ్మా! కొనాల్ చూశాడు తన నాన్నమ్మ ఫ్యాన్కు వేలాడుతూ ఉండడాన్ని, ఇంకా తన శరీరంపై మొత్తం గాజు ముక్కలు గుచ్చుకోవడం కారణంగా రక్తం బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి కొనాల్ గుండె ఆగినట్టయింది. ఇదంతా ఎలా, ఇంకా ఎప్పుడు జరిగింది? నేను మీ అందరినీ అడుగుతున్నాను. ఎవరైతే ఈ భూమి మీదికి వస్తారో తిరిగి వెళ్ళక తప్పదు. నాన్నగారు మీరేమంటున్నారు? నానమ్మని ఇలా చూస్తుంటే ఇలా అనిపిస్తుంది, ఎవరో తనపై పగ తీర్చుకున్నట్లు. నిశ్శబ్దంగా నువ్వు నీ గదిలోకి వెళ్ళిపో. నేను వెళ్ళను, నాకు సమాధానం కావాలి. వెళ్తావా లేదా? వాళ్ళ నాన్న అలా అరవడం చూసి కోనల్ భయపడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నానమ్మ దహన సంస్కారాలు చేస్తారు. కొనాల్ మెదడులో నిజం తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. రాత్రి అవుతూ ఉంటుంది. మళ్ళీ రాత్రి 3 గంటలకు. నువ్వేదైతే చేశావో అది చాలా పెద్ద తప్పు. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? ఇదంతా విని కోనాల్ గదిలో నుండి బయటికి వచ్చాడు.
ఈసారి తనకు తెలుసు శబ్దాలు ఆ గదిలో నుండే వస్తున్నాయని. కానీ తను ఇంకో రకమైన శబ్దాన్ని విన్నాడు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.